ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మౌలిక వస్తువులకు 2 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధుల ద్వారా చీకోడు గ్రామంలో ఎల్లమ్మ ఆలయం నుండి రేగులకుంట మల్లికార్జున స్వామి దేవాలయం వరకు 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మండలానికి 2 కోట్లు కేటాయించి సీసీ రోడ్డుకు నిధులు అందించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కొండలరెడ్డి, పిట్ల నగేష్, హనుమంతు, హరీష్, ప్రశాంత్, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాటిల్ కాల్ చేసి అలా పట్టురు స్వామి. స్వామి కాళ్ళు రమేష్ అయిపోతుంది. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా కేకే మహేందర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు ఎస్డిఎఫ్ నిధుల ద్వారా 5 లక్షల నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది. మరి అనేక విధాలుగా మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలతో పాటు ఈరోజు ఈ పార్టీకి 5 గ్యారెంటీలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఏదైతే మనకు హామీలు ఇచ్చినవన్నీ పూర్తి చేసి ప్రజల మన్ననలను పొందుతున్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం, చాలా అభివృద్ధి కోసం ముందు బాగా కృషి చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్.